అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా మేము చేయగలిగాము అంటే మీరందరూ హాజరవ్వకపోయి ఉంటే ఇది ఇంత సక్సెస్ అయ్యుండేదే కాదు. దీనంతటికీ కారణం మీరు. ఇంతే ఉత్సాహాన్ని రాబోయే రోజుల్లో దర్శి నియోజకవర్గం నుంచి జరిగే ప్రతి జనసేన కార్యక్రమంలో మీరందరూ పాల్గొని సక్సెస్ చేయాలని మిమ్మల్ని అందరినీ మా అందరి తరపున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఒక్క జనసేనే కాదు, టీడీపీ తరపు నుంచి కూడా జరిగే ప్రతి కార్యక్రమానికి మీ అందరి సహాయ సహకారాలు మా గెలుపుకి అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఇప్పటి వరకు దర్శిలో ఇంతమంది జనసేనకు సంబంధించిన అభిమానులు ఉన్నారని, టీడీపీకి సంబంధించిన అభిమానులు ఉన్నారని మాకైతే తెలియదు. కానీ వెంకట్ సార్ నిజంగానే మీకు కృతజ్ఞతలు. అందరినీ తట్టి లేపి ఒక చోటకి తీసుకొచ్చారు. ప్రతి ఒక్కళ్ళు ధైర్యంగా బయటకు వచ్చారు. ఈ కేరింతలు 2024లో దర్శిలో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థికి వచ్చిన మెజారిటీ ఎంత అంటే రాష్ట్రంలో ఎక్కడా లేనంత అనేలాగా వినిపించాలి ఆ సౌండ్. అభ్యర్థిని ఎవరయ్యా రాష్ట్రంలో ఎక్కువ మెజారిటీ తెచ్చుకుంది అంటే దర్శి అభ్యర్థి అని ఘనంగా చెప్పుకోగలగాలి మనం. ఇక్కడ వైసీపీ లేదు, ఇంకోటి లేదు, ఉందంతా ఎవరు? జనసేన టీడీపీ. జనసేన టీడీపీ. ఇప్పటి వరకు మీరు 150 విర్రవీగిపోయిన వైసీపీ ఇదిగో దర్శి సభ చూడు. మీ పతనానికి ఇది నాంది. మా విజయానికి, మీ పతనానికి ఇది నాంది. జగన్మోహన్ రెడ్డి చూడు. ఈ సభని ఇంత సక్సెస్ఫుల్ గా నిర్వర్తించిన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు లేకపోతే మేము లేము. ప్రతి ఒక్క ఈవెంట్ ని సక్సెస్ఫుల్ గా చేశారు. అలాగే దర్శి నియోజకవర్గం నుంచి కానివ్వండి, పోలీసు వారు కానివ్వండి, మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, పాల్గొన్న రైతులు కానివ్వండి, వైసీపీ హయాంలో దసరా అన్న, సంక్రాంతి అన్న అందరూ క్యాసినోలు, మందు షాపులు, పేకాట ఇవి ఆడారు. జనసేన టీడీపీ యొక్క నాయకత్వంలో సంక్రాంతి అంటే రైతుల పండుగ, సంక్రాంతి అంటే పశువుల పండుగ నిరూపించి చూపించాము ఇక్కడ మేము ప్రతి ఒక్కళ్ళవి. రాబోయే రోజుల్లో కూడా జనసేన సిద్ధాంతాలు ఇలాగే ఇంతే నిబద్ధతతో జనసేన టీడీపీ యొక్క ప్రతి ఉమ్మడి అభ్యర్థిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించుకుంటామని చెప్పేసి, దానికి మా అందరి గరికపాటి వెంకట్ గారు లాంటి వాళ్ళందరికీ మా అందరి సపోర్ట్ డెఫినెట్ గా ఉండిద్దని చెప్పేసి తెలియచేసుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన మీ అందరికీ మా అందరి తరపు నుండి చేతులెత్తి నమస్కరిస్తున్నాము. జై జనసేన, జై టీడీపీ.